పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. కేంద్ర హోంశాఖ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఎవరైనా పాకిస్తానీలు ఉన్నారా అని ఆరా తీస్తున్నాయి. దీంతో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పాకిస్తాన్ జాతీయురాలు రంజా రఫీక్ ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్లో జన్మించిన రంజా రఫీక్ 19 ఏళ్లుగా ధర్మవరంలో ఉంటోంది. 2 ఏళ్ల కిందట ఆమె భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆమోదం లభించలేదు. పాకిస్తాన్ కు తిరిగి వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడని ఆమె భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పాకిస్తాన్ పౌరసత్వం ఉన్న రంజా రఫీక్ భారత్లోనే ఉంటుందా లేక అధికారులు ఆమెను పాకిస్తాన్ కు పంపిస్తారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ లో ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? బంధుత్వం. మా సొంత మేనమామ మా అమ్మ తమ్ముళ్ళు వచ్చేసి 48లో ఆయన వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళది బళ్ళారి నుండి హైదరాబాద్కి వచ్చి ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేసుకొని సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆయన ఇన్స్పెక్టర్గా జాబ్ చేస్తున్నాడు బళ్ళారిలోను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అంతా పోతా ఉంటే వాళ్ళతో పాటు ఆయన కరాచీకి ఆడే సెటిల్ అయినాడు. మళ్ళీ మా తాతలు వీళ్ళు వచ్చేసి ఈడే మ్యారేజ్ చేస్తారు. మా అత్తలు వచ్చేసి హైదరాబాద్ గుజరాత్పేట వాళ్ళకి. మళ్ళీ ఆయన కూడా పిలిచిపోయినాడు. మళ్ళీ మా తాతని చిన్న 2 మామూలు వాళ్ళకంతా ఆయన ఆడే సెటిల్ చేసుకున్నాము. మనం గుర్తుగా మేనమామ కూతురు అనే ఉద్దేశంతో మా అమ్మ ఎప్పుడు బాధపడేది. మా అన్నోళ్ళు పెద్దోళ్ళు ఉంటారు. నేను మా